ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ప్రభుత్వం మే నెల 1వ తేదీ నుంచి ఒక సరికొత్త మరియు విప్లవాత్మకమైన మార్పును అమల్లోకి తీసుకువస్తూ అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను వెలువరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పద్ధతులకు స్వస్తి పలికి పెన్షనర్ల సౌకర్యార్థం ఈ చారిత్రాత్మక మార్పును తీసుకురావడం నిజంగా ఒక అద్భుతమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమకు రావాల్సిన ఫలాలను గౌరవప్రదంగా పొందేలా చూడటమే ఈ ప్రకటన వెనుక ఉన్న ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో సాంకేతిక విప్లవం మొదలు కాబోతుంది మరియు వారిలో ఒక రకమైన భరోసా నెలకొంది. ముఖ్యంగా రిటైర్డ్ అయిన పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ల మంజూరు ప్రక్రియలో గతంలో ఎదురవుతున్న అనేక సాంకేతిక మరియు పరిపాలనపరమైన సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు పెన్షన్ బకాయిలు వంటివి సకాలంలో అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రక్రియలో జరుగుతున్న అనవసరమైన ఆలస్యం వల్ల వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని పెన్షన్ మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పెన్షనర్ల సమస్యలను నేరుగా పరిష్కరించడానికి మరియు వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి ఈ మార్పు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన గడువును కూడా విధించింది. అది ఏమిటంటే ఈ ఏప్రిల్ నెల 30వ తేదీ వరకే పాత మెచ్యువల్ పద్ధతికి ముగింపు పలకడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 30వ తేదీ లోపు మాత్రమే మీరు కాగితాల రూపంలో మీ పెన్షన్ దరఖాస్తులను కార్యాలయాల్లో సమర్పించే అవకాశం ఉంటుంది. మే 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల మంజూరులో పూర్తి స్థాయి నూతన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మే 1వ తేదీ అనేది పెన్షనర్ల చరిత్రలో ఒక డిజిటల్ మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి భౌతిక ఫైళ్లకు కాలం చెల్లిపోయి అంతా ఆన్లైన్ మయం కాబోతుంది. ఇకపై పెన్షనర్లకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు మరియు దరఖాస్తులకు నిధి పోర్టల్ ఒకే ఒక పరిష్కార వేదికగా మారనుంది. ఈ పోర్టల్ ద్వారా పెన్షనర్లు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు తమ ఫైల్ ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పించింది. గతంలో తమ పెన్షన్ పేపర్లు ఏ ఆఫీసులో ఉన్నాయో, ఏ అధికారి వద్ద ఆగిపోయాయో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు నిధి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్క స్టేటస్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇది పెన్షనర్లకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన డిజిటల్ వరదిలా పనిచేస్తుంది. ముఖ్యంగా పెన్షన్ ప్రపోజల్స్కి సంబంధించి ఇప్పటి వరకు అనుసరిస్తున్న కాగితాల విధానం ఇకపై పూర్తిగా నిలిపివేయబడుతుంది. ప్రస్తుతం పదవి విరమణ పొందే ఉద్యోగులు కట్టల కొద్దీ కాగితాలను సిద్ధం చేసి వివిధ సంతకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే మే 1వ తేదీ నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. అంతా డైరెక్ట్గా డిజిటల్ విధానంలోనే జరుగుతుంది. ఈ డిజిటల్ విధానం వల్ల కాగితాలు మిస్ అవ్వడం లేదా రికార్డులు తారుమారు కావడం వంటి మానవ తప్పిదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది మరియు ఫైళ్లు అత్యంత సురక్షితంగా ఉంటాయి.